వాయిస్ వస్తుందండి? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో అండి, గతంలో కూడా గత సంవత్సరంన్నరగా మనం వింటున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశం మీద హైకోర్టు కూడా కేసు వేశారు. మే 2025లో నాకు భద్రత సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పి రిట్ పిటిషన్ నంబర్ 13203/2025 ఆ పిటిషన్ వారు హైకోర్టులో వేశారు. హైకోర్టు దాన్ని విచారించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నోటీసు కూడా పంపి దీని మీద కేంద్ర ప్రభుత్వాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఏమైనా ఉందా, అటువంటి రిపోర్ట్ కూడా ఉంటే ఇవ్వండి అని చెప్పి అడిగారు. కేంద్ర ప్రభుత్వం అప్పుడు జూన్ 2025లో కూడా రిపోర్ట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి థ్రెట్ ఏమి లేదని చెప్పి అన్నారు. అయితే పిటిషన్ సారాంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నాకు జెడ్ సెక్యూరిటీ కావాలి, అలాగే సిఆర్పిఎఫ్, అలాగే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఎన్ఎస్జీ గార్డ్ సెక్యూరిటీ కావాలని ఆయన పిటిషన్. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, జెడ్ సెక్యూరిటీ మేము ఇస్తున్నాము, ప్లస్ 55 పర్సనల్ తో ఇస్తున్నాము, ఏదైతే ప్రతిపక్ష నేతకి ఇవ్వాలో అది ఇస్తున్నాము, రూల్ ప్రకారం ఇస్తున్నాం, రూల్ ఎక్కడ డివేట్ చేయట్లేదు, తక్కువ చేయలేదు అది. సో ఆ పిటిషన్ ఇప్పుడు వరకు విచారణలో ఉంది. మ్యాటర్ ఈస్ సబ్జుడైజ్. నెక్స్ట్ మంత్ 23వ తారీఖు ఇందాక చూశాను, హీరింగ్ నెక్స్ట్ మంత్ 23వ తారీఖు. సో సంవత్సరం కాలంగా కోర్టులో మ్యాటర్ ఈస్ సబ్జుడైజ్. ఆయనకి రూల్ ప్రకారం ఇస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, నాకు అది కాదు, నాకు ఎన్ఎస్జీ గార్డ్స్ కావాలని చెప్పి ఆయన, అలాగే సిఆర్పిఎఫ్ కావాలని ఆయన. అది లీగల్ పొజిషన్. అసలు వాస్తవం ఏం జరుగుతుంది ఇక్కడ? సెక్యూరిటీ ఇవ్వట్లేదా అంటే ఇస్తున్నారు. బట్ అక్కడ ఉన్నటువంటి ఇందాక మధుసూదన్ రెడ్డి గారు చెప్పారు, ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ వస్తుంటారు కదా, దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులే కదా. ఇప్పుడు అంత ఉత్సాహంగా వస్తారు కాబట్టి పోలీసులు కూడా కొన్ని నిబంధనలు విధిస్తారు. ఎంతమంది రావాలి, ఎంతమంది చేయాలి, ఎంత కాన్వాయ్ ఉండాలి అని చెప్తారు. అలాగే బ్యారికేడ్లు కూడా పెడతారు. పోలీసులు భద్రత కోసం అన్ని ప్రయత్నం చేస్తారు. కానీ సంవత్సరం మనం ఏం చూస్తున్నామండి, ఎక్కడన్నా సరే పోలీసులు చెప్పినటువంటి విధానాన్ని వైసీపీ నాయకులు కార్యకర్తలు పాటిస్తున్నారా? ఎక్కడ పాటిస్తున్నారు? బ్యారికేడ్లు పెడితేనేమో మమ్మల్ని అడ్డుకుంటున్నారు, ప్రోగ్రామ్ ఫెయిల్ చేయించుకున్నారు అని చెప్పి బ్యారికేడ్ తోస్తారు, చొక్కాలు పట్టుకుంటారు, అరే ఒరే అని చెప్పి కొట్టేసి వెళ్ళిపోతుంటున్నారు. మరి ఇది ఎక్కడ పద్ధతి? మీ సెక్యూరిటీ కోసం ఉన్నటువంటి పోలీసుల్ని మీరు సహకరించకపోతే మీ నాయకులు వీళ్ళందరూ మొత్తం అందరూ వచ్చేసి ఒక మిడతల దండులాగా వచ్చేసి పడిపోతుంటే మరి మీ కార్యకర్తలకి ఆ మాత్రం నియంత్రణ ఉండకపోతే ఎలాగా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాపాయం జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క పర్యటనలు, ఓదార్పు యాత్రల ద్వారా ప్రజలకు ప్రాణాపాయం జరుగుతుందా అని ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇప్పుడు వారే చెప్పారు, ఏ రకంగా సింగయ్య అనే వ్యక్తి బండి కింద చనిపోయాడు, వైసీపీ కార్యకర్తే కదా. ఆ ఎపిసోడ్ లోనే ఇంకో అంబులెన్స్ కి దారి ఇవ్వలేదని చెప్పి కుర్రవాడు 23 కుర్రవాడు అంబులెన్స్ లో హాస్పిటల్కి వెళ్తే దారి ఇవ్వలేదు, అతను చనిపోయాడు. అతనితో పాటు ఇంకో వైసీపీ కార్యకర్త మోహన్ రెడ్డి ఏదో అని పేరు, అతను ఫుట్బాల్ ప్రయాణం చేసి జీబుల మీద చేసి కింద పడిపోయి అతను చనిపోయాడు. నిన్నగా మన దేవరపల్లిలో అతను ఎవరు కూరగాయల వ్యాపారి గడ్డం మునీశ్వరరావు, తాగల్లు మండలం మల్లవరం గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను కూరగాయల వ్యాపారి. ఎవరు గుద్దేశారు ఇతన్ని? ఏదైతే ఈ సభకు వచ్చారో కుర్రాడు ఫుల్ గా ముందు తాగేసి వైసీపీ కార్యక్రమం వచ్చి గుద్దేశాడు, నేను హాస్పిటల్ చచ్చిపోయాడు. సో ఈ రకంగా జరుగుతుంటే, ప్రజల ప్రాణాలు పోతుంటే, కనీసం ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మునీశ్వరరావు గురించి కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు. లేకపోతే కనీసం ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు రాప్తాడ్ గురించి నేను ఒకటి చూపిస్తాను మీకు. వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ హ్యాండిల్లో అండి, 8 ఏప్రిల్ 2025 మధ్యాహ్నం 1:02 ఒక ట్వీట్ చేశాను. ఏం ట్వీట్ తెలుసా? ఏ రాశారు తెలుసా? పోలీసులు ఎన్ని బ్యారికేడ్లు అడ్డు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఛేదించుకుంటూ జగన్ చూసేందుకు జనాలు తరలి వచ్చారని రాశారు. ఎప్పుడైతే హెలికాప్టర్ ఇన్సిడెంట్ జరిగిందో 2:33 మళ్ళీ ఇంకో ట్వీట్ ఏంటో తెలుసా? భద్రతే అసలు లేదు. ఇప్పుడు ఇందాక 1-2 ఏంటి, బ్యారికేడ్లు పెట్టారు, అడ్డం పెట్టారు అంటే పోలీసులు ఉన్నట్టే కదా. ఇక 2:33 పర్యటన కనీసం భద్రత కరువు. సత్యసాయి జిల్లా రామగిరి పర్యటనలో కనిపించిన భద్రతా లోపం. ఇదేంటంటే గంటలోనే మారిపోయిందా? గంటలోనే భద్రత ఇస్తే ఇచ్చాడు. వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ సాక్షిగా చెప్తున్నాను, భద్రత ఉంటేనేమో ఉంది, ఆపేస్తున్నారు, అయినా సక్సెస్ అయింది. ఏదన్నా అయితే ఇదిగో ఏమీ లేదు, కనీసం భద్రత లేదు. ఇది ఒక సంవత్సరం పాటుగా జరుగుతుంది. ఆ ప్రాణాలు పోయిన వ్యక్తులకి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు, మునీశ్వరరావు గారు కానీ వాళ్ళ నాయకులు కానీ వీళ్ళు క్షమాపణ చెప్పారండి? కనీసం ట్వీట్ అని చేశారండి? సానుభూతి వ్యక్తం చేశారు? అసలు కార్యకర్తలు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? ఈ 2 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే వారి కార్యకర్తలకి ఇలా చేయొద్దు, మీరు రండి, కానీ ఒక పద్ధతిగా ఉండండి, ఇలా వల్ల జనాలు సరిపోతున్నారు, లేదా మన కార్యకర్తలకి ఇబ్బంది అవుతుంది, మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, మీరు క్రమశిక్షణగా ఉండాలని ఒక్క మాట
ఆయన నోటి నుంచి ఒక్క మాట వస్తుందా అండి? ఎందుకు రావట్లేదండి? ఎందుకని ఏమి ఎక్స్పెక్ట్ చేస్తా అంటే ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇలా జరగాలి, జరిగితే సానుభూతి, ఒక పబ్లిక్ పిఆర్ స్టంట్ గా కనిపిస్తుంది. కనీసం బాధ్యతాయుత నేతగా అన్న అపీల్ అని చేయాలని నేను అడుగుతున్నాను. మీరు ఒక పార్టీ అధినేత అపీల్ అని చేయరా? మీరు యువత ఇలా చేయొద్దు, మందు తాగేసి నేను చూసాను గవర్నమెంట్ ఏ రకంగా మందు కొట్టి దగ్గర జెండాలు పట్టుకుని మందు తాగేస్తున్నారు, మీరేదో రోడ్డు మీద వచ్చేస్తున్నారు. ఎవరికైనా ప్రమాదం జరుగుతుంది, అంబులెన్స్ కూడా మన దేవరపల్లి అంబులెన్స్ కూడా అడ్డుకున్నారు, వెళ్ళలేదు. మరి ఎన్ని ఎవరి బాధ్యత? మరి కనీసం మనకు బాధ్యత ఉండదని, మన పిల్లలే కదా వాళ్ళు కూడా, మనకు కూడా పిల్లలు ఉన్నారు కదా, నాకు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఉన్నారు, అందరి పిల్లలు ఉన్నారు. కనీసం అప్పీల్ చేయాలి కదా. మళ్ళీ వచ్చిన వాళ్ళని జంజీ అని చెప్పి పొగుడుతున్నారు. జంజీయా దారి తప్పి యువత వాళ్ళు మందు కట్టేసి రోడ్ల మీద తిరిగేసి చంపేస్తుంటే చనిపోతుంటే వాళ్ళు చనిపోతున్నారు, ఎదుటి వాళ్ళని చంపేస్తున్నారు. ఎవరికండి అపాయం? ఎవరికండి ప్రాణాపాయం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు ఆ మునీశ్వరరావు కొడుకు, వాళ్ళకి ఒక భార్య, ఒక కూతురు, ఒక కుమారుడు. మునీశ్వరరావు కొడుకు ఓకే అండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి సింగళూరు వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేష్ గారు, ఎందుకంటే అంత ఇండిసిప్లిన్? ఇప్పుడు అన్ని పార్టీల సభలు జరుగుతున్నాయి, సరే ఎంతో కొంత కమోషన్ ఉంటుంది, కానీ ఇట్లా మరీ రెచ్చిపోయి బ్యారికేడ్లు తోసేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుంటూ ఇంత ఆటవికంగా వెళ్లాల్సిన ప్రవర్తించాల్సినంత నెసిటీ ఆ పార్టీ కార్యకర్తలకు ఎందుకు వచ్చింది? అంటే